వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమ పాలిటిక్స్ వెరీ పవర్ఫుల్. అలాంటి చోట ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా భావించే ఆ జిల్లాలో కూటమి కుమ్ములాటలతో ఉడికిపోతుంది. వ్యాపారానికి వాణిజ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాష్ట్రంలో మినీ ముంబైగా పేరున్న ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పుడు పొలిటికల్ హీట్ రెడ్ వెదర్ రిపోర్ట్ లో రెడ్ అలర్ట్ ను దాటిపోయింది. అధికార తెలుగుదేశం పార్టీలో వర్గపోరు పతాక స్థాయికి చేరి బాహటంగానే వీధికెక్కి తన్నుకుంటున్నారు. ప్రొద్దుటూరు టీడీపీలో ఏం జరుగుతుందో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు నుంచి కూటమి అభ్యర్థిగా నంద్యాల వరదరాజులరెడ్డి ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన బలమైన అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై ఆయన దాదాపు 22,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. అయితే 86 ఏళ్ల వయసులో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వరదరాజులరెడ్డి ఎన్నికల అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నియోజకవర్గ బాధ్యతలను అధికారాలను ఆయన వారసుడు కొండారెడ్డి పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారన్నది స్థానికంగా బలంగా వినిపిస్తున్న మాట కాదు, ఇదే నిజమంటున్నారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులో కొండారెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి హాజరు కావాల్సిన ప్రభుత్వ ప్రోటోకాల్ కార్యక్రమాలు, మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశాలు, ఆసుపత్రుల తనిఖీలు ఇలా అన్నిటిలోనూ కొండారెడ్డే ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అంతేకాకుండా పోలీస్, రెవెన్యూ అధికారుల బదిలీలు ఏవి జరగాలన్నా ముందు అసలు కంటే కొసరు స్టాంపు పడాల్సిందన్న చర్చ నియోజకవర్గంలో బహాటంగా జరుగుతోంది. పగలు కాంట్రాక్ట్ పనులు, రాత్రి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని సాక్షాత్తు సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేసే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఈ పరిణామాలు ఒకెత్తైతే నియోజకవర్గంలో ఏళ్ల తరబడి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతల పరిస్థితి, వారి ఆవేదన మరో ఎత్తుగా మారింది. ముఖ్యంగా ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడిన నాయకులలో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒకరు. 2022లో డ్వాక్రా నిధుల అవకతవకల విషయంలో జరిగిన ఆందోళన నేపథ్యంలో ఆయన ఇంటిపై రాళ్ల దాడి జరగడం, అర్ధరాత్రి పోలీసులు ఆయనతో పాటు ఆయన తండ్రి ప్రతాప్ రెడ్డిపై కూడా హత్యాయత్నం లాంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించడం అప్పట్లో సంచలనమే సృష్టించింది. అలాగే సామాజిక సాధికార బస్సు యాత్ర సమయంలో జరిగిన ఘర్షణల్లోనూ ఆయన తీవ్రమైన కేసులను ఎదుర్కొన్నారు. పార్టీ కోసం జైలుకు సైతం వెళ్లిన ప్రవీణ్ కుమార్ రెడ్డికి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందని అంతా భావించారు. కానీ గెలుపు సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషంలో అధిష్టానం ఆ టికెట్ ను సీనియర్ నేత వరదరాజులరెడ్డికి కేటాయించింది. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లో ముఖ్యంగా ఎమ్మెల్సీ లేదా టీటీడీ బోర్డులో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ పెద్దలు అప్పట్లో హామీ ఇచ్చారు. తీరా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ల జాబితాలో ప్రొద్దుటూరు నేతలకు పూర్తిగా మొండి చేయి ఎదురైంది. కడప జిల్లా నుంచి కూటమికి ఏకంగా 5 ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ లాంటి పదవులు పక్క జిల్లాల నేతలకు దక్కాయి. ప్రవీణ్ కుమార్ రెడ్డికి గాని, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డికి గాని ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ప్రొద్దుటూరు టీడీపీ శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న అసహనం ఇప్పుడు బహిరంగ యుద్ధానికి దారి తీసింది. ఒకవైపు పార్టీ కోసం కష్టపడిన నాయకులకు పదవులు లేక నిరాశకు గురవ్వడం, మరోవైపు ఎన్నికలతో సంబంధం లేని వారు షాడో ఎమ్మెల్యేలుగా మారి నియోజకవర్గాన్ని శాసించడం కార్యకర్తలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రవీణ్ అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టారని ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో వరద వర్గీయులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సొంత పార్టీ నాయకులపైనే కేసులు పెట్టించడంపై ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు, లోకేష్ పై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే ఏనాడు ఫిర్యాదు చేయని వరద వర్గీయులు ఇప్పుడు తన అనుచరులపై కేసులు పెట్టించడంపై ఆయన మండిపడ్డారు. ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారి ఒకరినొకరు మారీచుడు అనకొండ అని తిట్టుకునే స్థాయికి చేరింది. ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి తనను మారీచుడు అని అనడంతో దానికి కౌంటర్ గా కొండారెడ్డి ఒక అనకొండ అంటూ ప్రవీణ్ ఘాటుగా విమర్శించారు. ఇకపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆయన కుమారుడు కొండారెడ్డి చేస్తున్న
జరుగుతున్న అన్యాయాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు పచ్చిగా చెబుతానని, తన స్వంత మొబైల్ నుంచే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ప్రవీణ్ బహిరంగ సవాల్ విసిరారు. ఎవరైనా తమపై భౌతిక దాడులకు దిగి తలకాయ పగలగొడితే తాము ఇంకో కాయ పగలగొడతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు ఎమ్మెల్యే అనుచరులు, మరోవైపు ప్రవీణ్ అనుచరుల మధ్య సోషల్ మీడియా వేదికగా రోడ్ల మీద జరుగుతున్న ఈ యుద్ధం ప్రొద్దుటూరు టీడీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకొని ప్రొద్దుటూరు టీడీపీలో నెలకొన్న ఈ ఆధిపత్య పోరుకు తెర వెనుక రాజకీయాలకు చెక్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో పసుపు పార్టీకి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనిక్స్.